హాయ్ ఆల్. మేము ఇప్పుడు బీదర్కి వెళ్తున్నాము. అక్కడ ఏంటంటే ఏమి ఎక్స్ప్లోర్ చేయబోతున్నామంటే ఫస్ట్ టెంపుల్ ఒకటి ఉంది అక్కడ, లక్ష్మీనరసింహస్వామి టెంపుల్, వాటర్లో వెళ్ళేది. అదొకటి ఎక్స్ప్లోర్ చేస్తాము. తర్వాత బీదర్ ఫోర్ట్ ఉంది, ఇంకా మన కొన్ని టామ్స్ ఉన్నాయి. ఎన్ని వీలైతే అన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తాం. గురుద్వార్ కూడా ఉంది. సో జర్నీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే మనము ఫస్ట్ వెళ్ళడం కుదరదు, ఎందుకంటే అది వాటర్లో నుండి వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ ఇవన్నీ చూసుకున్నాక లాస్ట్కి అక్కడికి వెళ్తాము. సో ఎట్లా జరుగుద్ది ట్రిప్ అన్నది వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. మనకు ఇప్పుడు మేమున్న ప్లేస్ నుంచి వచ్చి 130 మ్యాక్సిమం 113 కిలోమీటర్స్, 120 కిలోమీటర్స్ ఉంది. సో ఓవరాల్గా 2 hours 15 minutes టైం చూపిస్తుంది. ఆ టైంలో రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాము. ఏమైనా ఉంటే స్నాక్స్ బ్రేక్ ఉంటుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా మనకి దారిలో ఏమైనా ట్రాఫిక్ జామ్స్ ఉంటే తప్ప లేట్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓకే, లెట్స్ గో. బీదర్ ఫోర్ట్ నుంచి ఎన్ని కిలోమీటర్స్ నిండా? 3.1 కిలోమీటర్స్. 3.1 కిలోమీటర్స్ బీదర్ ఫోర్ట్ నుండి. సో వచ్చాను ఇక్కడికి, ఇప్పుడు దర్శనంకి వెళ్ళాం. ఇటు చూడు, నడుస్తానా? ఏం కాదు, అడుగు చూసుకుంటూ వెళ్తే అయిపోతుంది. నడు. ఉంటాయి మరి చల్లగా, నడు. అయిపోయింది, ఇంతే లోతుగా నడు. మెట్టు ఉందా ఇంకోటి? ఇట్లనే ఉన్నది. నడు, ఇంకా అంతే అంతే ఇక. एक बार डुमके मारो, ठंडा नहीं लगता यार. मुंदो खोला నేను ముందు పోనా? నువ్వు కూడా ముందుకెళ్ళి. జై శ్రీరామ్. ఎట్లా సొప్ప ఎక్స్పీరియన్స్? థ్యాంక్ గాడ్, అంత భయం లేదు దేవుడా. కానీ గాయ్స్ ఇక్కడ మనకి ఏంటంటే కెమెరాలో రా ఫుటేజ్ పెడుతున్నాను, రఫ్ ఎడిట్ కూడా చేయకుండా. ఇక్కడ ఏంటంటే మనకి మొబైల్ ఒక్కటే అలౌ చేస్తారు, ట్రైపాడ్ కానీ కెమెరాస్ కానీ ఏవి అలౌ చేయరు. సో ఫుల్ వీడియో చూడండి. మొబైల్ సార్ ఎలా మనదే కావాలి. ఇంత లోపల వాటర్లో గోవిందా గోవిందా గోవిందా. ఓం నమో నారాయణాయ. లక్ష్మీ నరసింహస్వామి గోవిందా గోవిందా. ప్రభుజీ gossips outside.
మళ్ళీ ఎందుకు వీడియో ఇక్కడ అసలు లక్ష్మీ నరసింహ స్వామికి జై. రానన్న జల్దీ ఏదైనా ఇద్దరం ఉండాలి నాన్న. ఇద్దరం ఉండాలని నువ్వు ముందు వెళ్ళిపోతున్నావు. మరి నాకు భయం వేస్తుంది. ఎందుకు భయం? ఆ? వాటర్ ఇంతే కదా ఉంది. ఫోర్ ఫీట్ ఉంది అంతే వాటర్. నాకు మరి ఇప్పుడు ఈ ఉన్న ఈ ఉమా ఫస్ట్ నా పెళ్ళి అందరికంటే ముందు అయింది. నేను చిన్నగానే నా పెళ్లి చెట్టు అయింది. ఫోటోలు మళ్ళా దిగలేము. నెక్స్ట్ టైం వచ్చిన ఫోన్ అలౌడ్ ఉంటుంది, అలౌడ్ ఉంటుంది. ఫోటోస్ కూడా తీస్తున్నారు. ఫైనలీ మన దర్శనం అయిపోయింది. లోపల 100 మీటర్స్ ఉంటుంది వాటర్లో వెళ్ళడం. వెళ్ళిన తర్వాత ఇంకా మనకు అదృష్టం కొద్ది ఈరోజు పబ్లిక్ లేరని చెప్పి ఆయన పంతులు గారు అభిషేకం కూడా చేయించారు మాతోని. సో ఇది వెనక కనిపిస్తుంది కదా గుడి, ఇంకా అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఒక 4 మెట్లు దిగిన తర్వాత ఇక్కడ గోపురం కనిపిస్తుందా మీకు? శిఖరం మీకు అది లోపలికి వెళ్ళేదన్నమాట. ఈ దారి నుంచి లోపలికి వెళ్తాం మనం. నీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? వెనక నాది లొకేషన్ చూపి. బ్రహ్మాండంగా ఉంది. రేపు గోల్కొండలో ఇట్లా కూర్చుంటా.